హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్యాలీఫ్లవర్ ఆలూ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ముందుగా ఒలిచి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ని కొంచెం కొంచెంగా దాంట్లో వేసుకొని 2 నిమిషాలు అలా వదిలేయాలి. తర్వాత గిన్నెలోకి తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 4 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒక ఇంచు అల్లం చెక్క కూడా వేసుకోవాలండి. 2 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి కచ్చాపచ్చాగా. కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెక్క, లవంగాయలు, యాలక్కాయ ఒకటి వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలండి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి గ్రేవీ పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇలా కలబెట్టుకున్న తర్వాత ఇలా దగ్గరికి వస్తుందండి. కొంచెం బాగా వేగిపోయింది, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ కలబెట్టుకోవాలండి. ఇవన్నీ పేస్ట్లో బాగా కలిసేలాగా కలబెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగు కూడా తీసుకుందామండి. ఇవంతా బాగా కలబెట్టుకోవాలి. ఇదంతా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలేలాగా కలబెట్టుకుందాం ఒక్కసారి. ముందుగా 2 ఆలూని తొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రేవీలు వేసుకోవాలండి. మనం ఉడికించి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ని కూడా వేసుకొని మొత్తం కలిపెట్టుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ అయిపోవాలండి. బాగా కలిపెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపెట్టుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఈ కర్రీని అంతా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఎంత టేస్ట్గా వస్తుంది కూర. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా మనకి కర్రీ రెడీ అవుతుందండి. దానిపైన కొత్తిమీర చల్లుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది.